వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అగస్త్య మహాముని కథ చెప్పిన తరువాత లోమస మహాముని వారు పాండవులకు చ్యావన మహర్షి యొక్క కథ చెబుతారు. అయితే చ్యావన మహర్షి ఒక గొప్ప మహర్షి. ఆయన ఒక అడవిలో తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడంతో ఆయన చుట్టూ ఒక పెద్ద పుట్ట కడుతుంది. అయితే ఆ అడవికే శర్యాతి రాజు తన కూతురైన సుకన్యతో వస్తారు. సుకన్యకి తెలియదు కదా, దాంతో ఒక పుల్ల తీసుకొని గట్టిగా పుట్టలోకి వదులుతుంది, అంటే పొడుస్తుంది. దాంతో ఇది కాస్త చ్యావన మహర్షి యొక్క కన్నుకి తగులుతుంది. ఆయనకు చాలా కోపం వస్తుంది. శర్యాతి రాజు యొక్క సైన్యాన్ని శపిస్తారు. సుకన్య చాలా బాధపడుతుంది. ఇంకా చేసేదేమీ లేక శర్యాతి రాజు గారు చ్యావన మహర్షి వద్దకు వెళ్ళి అర్థిస్తారు. దాంతో చ్యావన మహర్షి తన కూతురైన సుకన్యను తనకు ఇచ్చి పెళ్లి చేయమంటారు. సుకన్య చ్యావనులు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే మనకు తెలిసిందే, చ్యావన మహాముని ముసలివారు. అప్పుడు ఆయన మళ్ళీ ఒక మంచి వయస్సులోకి ఎలా వచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.